ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలకమైన ఘట్టం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. సో ఇదే రోజు అంటే 2009వ సంవత్సరం నవంబర్ 29వ తేదీన ఆయన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. సో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో లేదంటే కేసీఆర్ సచ్చుడో అన్నట్టు ఆయన దీక్షకు కూర్చుండు కదా. అంత కీలకమైన ఘట్టంలో ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళలో వి ప్రకాష్ సార్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, అట్లాగే పొలిటికల్ అనలిస్ట్. వి ప్రకాష్ సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, దీక్షా దివాస్ సో ఇప్పుడు వారం రోజుల సంధి అందరి నోళ్ళలో నానుతుంది. అసలు దీక్షా దివాస్ అంటే ఏంటి? నిజంగా మీరు ఈ బుక్, ఇంత పెద్ద బుక్ రాసిరు తెలంగాణ ఉద్యమం కోసం. సో దీక్షా దివాస్ గురించి కూడా పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలకు ఎస్పెషల్లీ. సో అసలు నిజంగా సంవత్సరం ఇదే 29వ తేదీన దీక్షా దివాస్ చేసుకునే అంత గొప్పదనం దాంట్లో ఏముంది? మంచి ప్రశ్న అడిగినమ్మా. ఎందుకంటే ఈనాటి తరానికి ఇప్పుడు ఈ దీక్షా దివస్ నవంబర్ 29, 2009 ఆ రోజు 3 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇప్పుడు ఓట్లేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కేసీఆర్ చేసిన త్యాగం ఏంది, తెలంగాణ చరిత్రలో కేసీఆర్ నిరాహార దీక్షకున్న ప్రాధాన్యత ఏంది, తెలంగాణ చరిత్రలో మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29 ప్రాధాన్యత ఏంది, ఎందుకు ఈ దీక్షా దివస్ను ఘనంగా జరుపుకుంటున్నారు? ఇది కేవలం ఒక టీఆర్ఎస్ జరుపుకునేదేనా, లేకుంటే సబ్బండ వర్గాలు కూడా దీన్ని దీక్షా దివస్ను సెలబ్రేట్ చేసుకోవాలా? ఇది విషాద దినమా, లేకుంటే ఇవాళ ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన దినమా? ఈ విషయాలన్నిటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది దాని నేపథ్యము, దాని పూర్వపరాలు, ఇదంతా కూడా ఇవాళ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు, అప్పుడు కొంతమంది పుట్టనే లేదు, వాళ్ళు ఇవాళ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళకి ఈ చరిత్రలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ డేస్ యొక్క ప్రాధాన్యతను చెప్పడం అనేది మా తరం వాళ్ళకి, ఉద్యమకారులకు ఒక బాధ్యత అని నేను అంటున్నాను. నవంబర్ 29 గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసము ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన రోజు కేసీఆర్ గారు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వచ్చేదాకా కాడి దించేది లేదు, ఎవరైనా కూడా ఉద్యమాన్ని వదిలేస్తే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. అది 2001 ఏప్రిల్ 27. ఆ తర్వాత సింహగర్జన సభ మే 17, 2001 రోజు కరీంనగర్లో జరిగింది. తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ పోయినా కూడా పూలు చల్లి, తిలకం దిద్ది, మంగళారతులు ఇచ్చి ప్రతి దగ్గర కూడా కేసీఆర్ ఘన స్వాగతం చెప్పారు. జలదృశ్యంలో ఉదయం 10 గంటలకు మొదలైన కార్ ర్యాలీ జస్ట్ ఒక 2.5 గంటల్లో కరీంనగర్ చేరాల్సి ఉండగా సాయంత్రం 5-5:30కు కరీంనగర్ సభాస్థలికి చేరడం జరిగింది. 4-5 కార్లలో బయలుదేరిన మాకు వెంట అన్ని రూట్లలో నుంచి కార్లు వచ్చి ఈ ర్యాలీలో జాయిన్ అయ్యి 1000 కార్లకు పైన కరీంనగర్ దాకా చేరడం జరిగింది. అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ప్రజలు వచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఒక సరైన నాయకుడు అనే ఒక ఎస్టాబ్లిష్ అయిన రోజు ఆ మే 17, 2001. ఆ తర్వాత నవంబర్ 29, 2009 మధ్యకాలంలో మేము అనుకున్న పద్ధతి ఏంటంటే ఈ ఆమరణ దీక్ష అనేది ఎప్పటికీ రాకూడదని అనుకున్నాం. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టే ముందు నాతోని ఇన్నారెడ్డి, ఇన్నయ్య, అదేవిధంగా మస్సోనాచారి, బోయినపల్లి హనుమంతరావు గారు, కేకే మహేందర్ రెడ్డి, హరీష్ రావు గారు, మేము ఒక 7-8 మంది, చాలామంది లేరు. ఈ 7-8 మందితో ఆయనే నిరంతరం చర్చలు జరిపేవారు. 2001 నుంచి 2009 వరకు ఒకవైపు పార్టీని, ఇంకోవైపు ఉద్యమాన్ని నడిపిస్తూనే ఇంకోవైపు 2009లో దీక్షకు కూర్చుండు. అదే చాలా కీలకం, ప్రధానమైన ఘట్టం. సో ఆ దీక్షకు కూర్చునేటప్పుడు మీతో ఏం మాట్లాడిండు? నిజంగా తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన ఆయన పార్టీ పెట్టడానికంటే ముందే ఏదో ఒక రోజు వస్తుంది, నేను కూడా పొట్టి శ్రీరాముల్లాగా ఆమరణ దీక్ష చేయాల్సి వస్తుంది అన్నాడా? పార్టీ పెట్టే ముందే అన్నాడు ఆయన. ఏదో ఒక రోజు వస్తుంది అని అన్నాడు. మధ్యలో 3-4 సార్లు ప్రిపేర్ అయితే నేను, జయశంకర్ గారు, మస్సోనాచారి మేము వారించినాం, వద్దు
ఈ సమైక్య రాష్ట్రంలో మనల్ని వీళ్ళు గుర్తించారు, చంపేస్తారు, ఈ ఆమరణ దీక్షలు అవసరం లేదు అని. అంటే మా స్ట్రాటజీ ఏంటంటే లాబింగ్ ద్వారా తెలంగాణ తీసుకురావాలి. చాలా పార్టీలు బిల్లు పెడితే సపోర్ట్ చేయాలి కదా, అందరిని ఒప్పించాలి. జయశంకర్ గారు దీనికి ఒక సిద్ధాంతం అని నేను అనను, కానీ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు ఎట్లా తెలంగాణ వస్తుంది. కేసీఆర్ గారేమో కొన్ని వందల గంటలు ఈ తెలంగాణ గతంలో ఎందుకు ఫెయిల్ అయింది, చెన్నారెడ్డి ఎందుకు తేలేకపోయాడు, స్ట్రీట్ ఫైటు ఎందుకు విఫలమైంది, ప్రజలంతా సబ్బండ వర్గాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 69లో అయినా తెలంగాణ రాలేదు. 369 మంది బలిదానాలు చేశారు. పార్లమెంట్లో 14 సీట్లలో 10 సీట్లు గెలిపించింది తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను ప్రజలు. 14లో 10 మందిని గెలిపించినా కూడా తెలంగాణ రాలేదు. అంటే ఓట్ల ద్వారా రాలేదు, వీధి పోరాటాల ద్వారా రాలేదు. మరి ఎట్లా వస్తుంది తెలంగాణ? ఇలాంటి ప్రశ్నలు చాలా వేసేవారు. ఫస్ట్ ఆన్సర్ నేను ఇచ్చాను ఆయనకి. అప్పుడు ఇంకా జయశంకర్ గారు అమెరికాలో ఉండి రాలేదు. నేను అన్నాను, ఆ రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వాలు లేవు, ఇందిరాగాంధీకి స్థిరమైన మెజారిటీ ఉండే. కాంగ్రెస్ చరిత్రలోనే 1971 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లు ఎప్పుడు రాలే. 5లో 4 సీట్లు వచ్చినాయి. అంటే 500 సీట్లలో 370కి పైన వచ్చినాయి, తిరుగులేని మెజారిటీ. కానీ తెలంగాణలో మాత్రం 14 సీట్లలో ఆ పార్టీకి వచ్చిన 2 సీట్లే, 2 లేదా 3. ఒక ఖమ్మం, ఒక ఆదిలాబాదు, మిర్యాల కూడా ఒకటి సిపిఎం అయినట్టుంది. ఒక 3 సీట్లే వచ్చినాయి. హైదరాబాద్ సలావుద్దీన్ ఓవైసీ, ఇది మజ్లిస్కే వచ్చింది. సో ఓన్లీ 2 సీట్సే వచ్చినాయి. దేశమంతా కాంగ్రెస్ ప్రబంధనం. అయితే ఆ టైంలో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు రాకంటే ముందే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. 71లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, 72లో అసెంబ్లీ ఉంది. ఈ ప్రజాసమితి అనేది ఇట్లే వదిలేస్తే రేపు తెలంగాణ మొత్తం సీట్లు వాళ్ళకే వచ్చేటట్టున్నాయి. అర్బన్లో మెజారిటీ ప్రజాసమితికే ఉంది, రూరల్లో మెజారిటీ ప్రజాసమితికే ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ప్రజాసమితిని ఎట్లన్నా కలుపుకోవాలని చెప్పి చెన్నారెడ్డిని బ్లాక్మెయిల్ చేసి లేనిపోని హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయలేదు. తర్వాత బ్రహ్మానందరెడ్డిని దించడం తప్పితే వేరే ఏ హామీ అమలు చేయలే. మోసపూరితంగా ప్రజాసమితిని రద్దు చేశారు, అలా కలుపుకున్నారు కాంగ్రెస్లో. ఇదంతా కూడా కేసీఆర్ స్టడీ చేశాడు. స్టడీ చేసి ఎందుకు విఫలమైంది, మన వాళ్ళు చేసిన తప్పులేంది, ఏం చేస్తే తెలంగాణ వస్తుంది. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి 2000 సంవత్సరంలో మాతో డిస్కస్ చేశారు. అంతకంటే ఒక 2-3 ఏళ్ళ ముందే ఒక్క ఓటుతోని వాజ్పేయి గవర్నమెంట్ పడిపోయింది. ఒకటే ఓటుతో. ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ గోమాంగో అప్పుడు పార్లమెంటుకు రిజైన్ చేయలే. ఆయన ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ ఆయన ఎమ్మెల్యేకి గెలవాలి, ఎమ్మెల్సీకి కానీ ఎమ్మెల్యేకి కానీ. అయితే ఆ పార్లమెంట్ సీట్ ఇంకా రిజైన్ చేయలేదు. ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి పార్లమెంటుకు పోయి వాజ్పేయికి అగెన్స్ట్ ఓటు చేశాడు. ఆ ఒక్క ఓటుతో గవర్నమెంట్ పడిపోయింది. అయితే నేనేమన్నాను కేసీఆర్ గారితో, సార్ ఆ రోజుల్లో స్థిరమైన ప్రభుత్వాలు ఉండే, ఆమెకు ఎటువంటి భయం లేకుండే, ఇవ్వకపోతే ఏమవుతుంది అన్నట్టు ఉండేది. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక ఓటుతోని ప్రభుత్వం పడిపోతుంది. మనకు తెలంగాణలో అప్పటికి 16 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు పెరిగినాయి 2. 16 సీట్లలో మనం ఒక 7-8 గెలిపించుకోగలిగితే మన మీద ఆధారపడే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి వస్తుంది. మనం మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణ ఇవ్వడానికి ఇదే సరైన టైం, సరైన మార్గం. లాబింగ్ ద్వారా మనం తెలంగాణ తెచ్చుకోవాలి. బట్ లాబింగ్ చేయాలంటే మనకు కన్సిడరబుల్ స్ట్రెంత్ ఉండాలి. కాబట్టి పార్లమెంట్ సీట్లు మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది, పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకు రోడ్ మ్యాప్ దొరికింది. అప్పుడు ఇంకా చాలా ప్రశ్నలు ఆయన అడిగేవాడు, మేము చెప్పేవాళ్ళం. జయశంకర్ గారు, నేను, అప్పుడున్న తెలంగాణ ఉద్యమ నాయకులు అందరితో మాట్లాడేవాడు. ఈ తర్వాత ఏమైందంటే పార్టీ పెట్టినాం, ఓ 3 ఏళ్ళ ప్రయాణం. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంది, ఇప్పుడు ఈ దీక్ష దివస్ సందర్భంగా ఇది కేసీఆర్ గారిని సెంట్రిక్ చేసి మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే దీక్ష చేసింది కేసీఆర్. దీక్ష చేసింది ఆయననే. ఆయన దీక్ష చేయాలన్న ఆలోచన ఆయనకే వచ్చిందా, లేదంటే ఇంకెవరైనా? ఆయనకే వచ్చింది. దీక్ష చేయాలన్న ఆలోచన ఆయనకే వచ్చింది. 29 డేట్నే ఎందుకు ఫిక్స్ చేసి చెప్తాను. ఇంకా అక్కడ పోవడానికి ముందు మనం మాట్లాడాల్సింది ఏంటంటే,
కేసీఆర్ గారి తెలంగాణ సాధనలో ఆయన అనుసరించిన వ్యూహాలు ఎత్తుగడలు ఒక 2-3 మాట్లాడుకుందాం. అంటే ఎవ్వరూ చేయలేనిది కేసీఆర్ ఏం చేశాడు తెలంగాణకి అంటే, తెలంగాణ ప్రజలకి తెలంగాణ నుడికారంతో, తెలంగాణ భాషతోని వాళ్ళకు అర్థమయ్యే విధంగా సంక్లిష్టమైన జలదోపిడీ గురించి కానీ, ఆంధ్ర వలసవాద దోపిడీ గురించి కానీ కథల రూపంలో, సామెతల రూపంలో మనసుకు హత్తుకునే విధంగా చెప్పిండు కాబట్టే సబ్బండ వర్గాలు ఈ ఉద్యమంలో భాగమైనవి. దీక్షా దివస్ సక్సెస్ అయింది అని అంటే కేవలం అమరణ దీక్ష ఒకటే కాదు, ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన బలిదానాలు, శ్రీకాంతాచార్య ఆత్మహత్య, కిష్టయ్య ఆత్మహత్య, వాటితో పాటుగా ఇవన్నీ 10-15 మంది 10-15 మంది ఒక్కరిద్దరు కాదు అంటే ఇచ్చి వెనక్కి తీసుకున్న కాదు, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 మధ్య ఆ మధ్యలోనే 10-12 మంది చనిపోయారు. ఏ రోజు ఆ రోజు నేను నా డైరీలో నోట్ చేసుకున్నాను, పేపర్లో వచ్చినాయి. 15 మంది మనకు డిసెంబర్ 9 ప్రకటన లోపు చనిపోయారు. శ్రీకాంతాచార్య తొలి అమరుడు కాదు, తొలి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి. తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య. అదే రోజు వరంగల్లో ఒక ఆత్మహత్య జరిగింది, ఇంకో దగ్గర ఒక ఆత్మహత్య జరిగింది. మొదటి అమరులు వాళ్ళు అవుతారు. శ్రీకాంతాచార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ 4 రోజులు బతికాడు. బట్ ఆయన ఆఖరి శ్వాస దాకా తెలంగాణ అన్నాడు. నన్ను ఎందుకు బతికిస్తున్నారు, నా మరణంతో తెలంగాణ రావాలన్నాడు. అయితే ఏది ఎట్లున్నా కేసీఆర్ గారు ఉద్యమానికి దిగేనాడే ఇది తప్పదు అని అన్నాడు. ఏదో ఒకరోజు మనం ఆమరణ దీక్ష చేయాల్సిందే అన్నాడు. రెండవది, ఆయన భాష నుడికారంతో పాటుగా తెలంగాణకు జరిగిన ఈ నష్టాన్ని అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకున్నాడు. ఆయన అప్పటికి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వాళ్ళతోనే ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఆయన ఉన్నాడు, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలోనే ఉన్నాడు. అంటే ఆంధ్రులు ఎట్లా దోపిడీ చేస్తారనేది ప్రత్యక్షంగా అందులో చూసిన వ్యక్తి. కాబట్టి కేసీఆర్ గొప్పతనం ఏంటంటే వాళ్ళ కుట్రలను కుతంత్రాలను అడుగడుగున చూసిండు కాబట్టి ఎట్లా ఎదుర్కోవాలో ఆయనకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు. అందుకే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ నాయకుడు కూడా కేసీఆర్ను పైచేయి సాధించలేకపోయాడు. సరే, ఈ లాబియింగ్ ప్రక్రియ అనేది ఎప్పుడైతే కేసీఆర్ ఎంచుకున్నాడో ఆయన ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. ఒక్క ఎంపీకి, ఒక పార్టీకి ఒక్క ఎంపీ వచ్చిన స్థానాలు కూడా ఉన్నాయి. 36 పార్టీలు ఉండే పార్లమెంట్లో. కొన్ని పార్టీలు ఏమో బీజేపీ, కాంగ్రెస్ ఏమో మేజర్గా ఉన్న పార్టీలు. బట్ ఒక్కొక్క ఎంపీని గెలిపించుకున్న పార్టీలు కూడా ఒక 7-8 ఉన్నాయి. 2 గెలిపించుకున్నాయి, 3 గెలిపించుకున్నాయి. వీళ్ళందరినీ కూడా ఈ ఎంపీలందరి మద్దతు రావాలంటే అక్కడ దాకా దీన్ని తీసుకుపోవాలి. ఆయన చేసిన తెలివైన పని ఏంటంటే ఇక్కడ ఉద్యమం చేస్తూనే, ఇక్కడ భావజాల వ్యాప్తి చేస్తూనే, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటూనే 2004లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక జాతీయ పార్టీతో మనం ఉండకుండా తెలంగాణ రావడం కష్టం అని మనం తీసుకురాలేము అని తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఇట్లా అన్ని దిక్కులకు పోయి ఏ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది, దేశమంతా పరిస్థితి ఎట్లున్నది, తమిళనాడు పోయి కర్ణాటక కలిశాడు, జయలలిత, వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఆయన ఒక అంచనాకు రావడానికి ఒక బాగా ఎక్సర్సైజ్ చేశాడు. తర్వాత వరంగల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి 2004 ఏప్రిల్ 27 ఆ మీటింగ్కి మాజీ ప్రధాని దేవగౌడ, అప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్ అజిత్ సింగ్, రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళని అంతకుముందే ఒకసారి తెలంగాణ జల సాధన సభ పెట్టి కాశ్మీర్లో ఉన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ దగ్గర నుంచి రామ్ విలాస్ పాస్వాన్ దగ్గర నుంచి అందరు మేధా పట్కర్ ఇట్లా అందరినీ కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో పిలిపించి ఇక్కడ 10 లక్షల మందితో సభ పెట్టాడు. అంటే జాతీయ రాజకీయాలతోని సంబంధాన్ని పెంచుకున్నాడు. అప్పుడు ఆల నరేంద్ర గారు కూడా ఎంపీగా గెలిచారు. అంతకుముందు ఒక టర్మ్ ఆయన ఎంపీగా ఉన్నాడు బీజేపీలో. ఆయన తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్లో విలీనం చేసి, అయితే ఆయన కొండంత అండగా ఉండే ఢిల్లీలో. ఎందుకంటే ఢిల్లీ రాజకీయాలు కేసీఆర్ అప్పటికి 20 ఏళ్ళ ముందే వదిలేశాడు. సంజయ్ గాంధీ ఉన్నప్పుడే కేసీఆర్కు సంజయ్ గాంధీకి పరిచయం ఉండే ఢిల్లీలో ఉండేది ఆయన. ఆ తర్వాత 20 ఏళ్ళు ఆయనకు ఢిల్లీతో సంబంధం లేదు. కానీ నరేంద్ర గారు ఎంపీగా ఢిల్లీలో ఉండి ఆయన ఈ దేశ రాజకీయాలలో ఎవరెవరిని కలిపియాలి, ఎవరెవరితో మాట్లాడియాలి,
ఈ లాబియింగ్ ప్రక్రియలో నరేంద్ర గారి రోల్ కూడా కీలకం. నరేంద్రతో పాటు అప్పుడు వినోద్ కుమార్ ఎంపీ ఉండే, ఇంకో ఇద్దరు ఎంపీలు రవీంద్ర నాయక్, మత్స్యనారెడ్డి అని వీళ్ళంతా ఉండేవాళ్ళు. అయితే ఈ లాబియింగ్ అనేది ఎంచుకొని పార్లమెంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీతో మనం కలిసిపోతే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. అనుకోకుండా వాళ్ళు కూడా ఈయన మద్దతు కోసం వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. తెలంగాణ ఇస్తామని చెప్పి మేము ప్రణాళికలో పెడతామని చెప్పారు. హస్తం గుర్తు బదులు తెలంగాణ గుర్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ ఫ్లాగ్లో. తెలంగాణ కోసం కాంగ్రెస్లో కూడా ఒక వింగ్ చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఒకటి ఏర్పడ్డది. అట్లా కాంగ్రెస్తో సయోధ్య కుదిరింది. కుదిరిన తర్వాత యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్, అప్పుడు యూపీఏ 1 గవర్నమెంట్ ఏర్పడ్డది. సోనియా గాంధీ ఏమన్నదంటే, నువ్వు లేనిది నీ టీఆర్ఎస్ సపోర్ట్ లేకుండా నేను కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చే వారమే కాదు. ఎందుకంటే మాకు ఆంధ్రలో ఇవాళ ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినాయంటే తెలంగాణలో మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ కాంగ్రెసే గెలుస్తుందనే ఒక నమ్మకాన్ని ఆంధ్రలో మనం కల్పించగలిగాం. అది మీ వల్లనే వచ్చింది. తెలంగాణలో చాలా సీట్లు కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్కి వచ్చినాయి. 5 సీట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి, మిగతా సీట్లు దాదాపు 1-2 తప్ప అన్ని కాంగ్రెస్కి వచ్చినాయి. దీని ఇంపాక్ట్ ఆంధ్ర మీద పడ్డది. బోటాబోటి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు క్యాబినెట్లో ఉండాలి. రాష్ట్రంలో కేంద్రంలో బలవంతం చేసి అక్కడ 2 మంత్రి పదవులు నరేంద్ర కేసీఆర్ గారికి, ఇక్కడనేమో ఒక 5 మంత్రి పదవులు 6 మంత్రి పదవులు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాబియింగ్ అనేది స్టార్ట్ అయింది. కేసీఆర్ ఉద్దేశం ఏంది, ఢిల్లీకి పోవాలి, అన్ని పార్టీలను ఒప్పియాలి. మేము కూడా చెప్పినాం. ముందు ఆయన కొద్దిగా హెసిటేట్ చేశాడు. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంటే చెన్నారెడ్డిని తెలంగాణ ద్రోహి అన్నారు. మంత్రి పదవుల కోసమే తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టిన నన్ను తిడతారు అంటే, నేను సార్ ఈ వాళ్ళు ఏమంటాను వీళ్ళు ఏమంటాను కాదు, ఇవాళ మనం అది తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం. మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉంటే ఏ పార్టీ వాడైనా మీ దగ్గరికి వస్తాడు. మీరు ఆ పదవిలో ఉండడం వల్ల లాబియింగ్ అనే ప్రక్రియ మనకి ఈజీ అవుతుంది. కేసీఆర్ గారు ఒక కండిషన్ పెట్టారు, మేము మీ క్యాబినెట్లో ఉంటాం కానీ కండిషన్ ఏంటంటే తెలంగాణ ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రామ్, అంటే చాలా పార్టీలు కలిసి యూపీఏని ఏర్పాటు చేశాయి. అయితే యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించాలి. దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని అదే విషయాన్ని ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన ద్వారా ఉభయ సభల్లో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇనిషియేట్ చేస్తాం ప్రాసెస్ అని. డిసెంబర్ 9 దాకా రాలే ఇంకా మనం 2004. అంటే ఎందుకు ఆమరణ దీక్ష అవసరం? ఎప్పుడైతే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం ఇవాళ యూత్కి ఆయన ఒక ఐకాన్ కదా, ఆయన లేకపోయినా కూడా ఆయన ఉభయ సభల్లో ప్రకటించాడు. ఈ కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒక రకంగా ఆ రోజు మేము పండుగ జరుపుకున్నాం, బాణసంచా కాల్చాం. ఢిల్లీలో ఉంటుంది కేసీఆర్తో పాటు. విండ్సర్ ప్లేస్ అని ఉంటుంది నరేంద్ర గారి ఇల్లు. బాణసంచా కాల్చి పెద్ద హంగామా చేశాం. తెలంగాణ అంతా సెలబ్రేషన్ జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తానని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది. తర్వాత మీటింగ్స్ అయినాయి. ఎజెండాలో ఈ అంశం ఉన్నది, ఎప్పటి వరకు మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు అంటే వాళ్ళు ఏం చేసిందంటే అన్ని పార్టీలను ఒప్పియాలి కదా, ఒక కమిటీ వేద్దాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. వేసి ముందు 3 నెలలు అన్నారు, 3 వారాలు అన్నారు. అది ఇట్లా పోతూ పోతూ 30 వారాలైనా 30 నెలలైనా కూడా ముందుకు కదలలే. ఇంకా చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు ఇష్టట్ లేరని చెప్పి డైరెక్ట్గా రాజీనామాలు చేసి ఫస్ట్ ఆమరణ నిరాహార దీక్ష జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో కేసీఆర్ గారు 2006 ఆగస్టులో మొదలుపెట్టాడు. అయితే అప్పటికి ఈయన రాజీనామా చేసి వచ్చాడు. కేంద్ర క్యాబినెట్ ఆ రాజీనామాను ఆమోదించలే. అయితే స్పీకర్ గారు ఉండి రాజీనామాను ఆమోదించలేదు, ఆయనేమో నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి నిరాహార దీక్ష చేయడం మంచిది కాదు, మీరు పోయి విత్డ్రా చేయించండి, పార్లమెంట్ అంతా మీకు బాసటగా ఉంటుంది, మద్దతుగా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ గారిని పార్లమెంటు తీర్మానం ద్వారా రిక్వెస్ట్ చేశారు.
శరద్ పవార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని పంపి ఆమరణ దీక్షను 36 గంటల్లో విత్డ్రా చేయించారు. ఇవాళ ఉదయం మొదలు పెడితే రేపు సాయంత్రం విత్డ్రా చేశారు. ఆ క్యాంప్ ఇన్ఛార్జ్ నేనే ఉన్నాను జంతర్ మంతర్ దగ్గర. సో విత్డ్రా అయిపోయిన తర్వాత ఉద్యమ కార్యాచరణకు ముందుకు వచ్చాం. యూపీఏ నుంచి కూడా మద్దతు ఉపసంహరించుకున్నాడు. అప్పుడు తెలంగాణలో ఒక నెగటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఎవరు? ఈ భిన్న సంస్థలు. తెలంగాణ మూమెంటు 2006 తర్వాత ఒకే రూపంలో పోలే, భిన్న రూపాల్లో పోయింది. ఒకటి కేసీఆర్, టీఆర్ఎస్ ఆయన మద్దతుదారులు, మద్దతు ఇచ్చే కొన్ని ప్రజా సంఘాలు. ఇంకో పక్కన ఒక ప్యారలల్ లైన్ డెవలప్ చేయడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లయ్య నాయక్, కేశవరావు జాదవ్, వీళ్ళంతా గద్దరు, ఆకుల భూమయ్య గారు, తెలంగాణ జనసభ, ఇట్లా వీళ్ళంతా కూడా ఇంకొక ప్యారలల్, విమలక్క జనశక్తి, వీళ్ళంతా ఇంకో ప్యారలల్గా వాళ్ళు ఏంటంటే కేసీఆర్ మంత్రి పదవులు తీసుకున్నాడు, ఉద్యమాన్ని వదిలేసిండు అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. దానివల్ల రిజైన్ చేసి జనంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కలిసి వచ్చిన గొప్ప అవకాశం ఏంటి కేసీఆర్ కంటే? కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నిక. తనే ఎంపీ. సత్యనారాయణరావును కేశవరావు గారు పరుషంగా మాట్లాడాడు. మా మద్దతుతో గెలిచావు, కాంగ్రెస్ మద్దతుతో, నీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలువు. అప్పుడు ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ పోటీ నిలబడ్డాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక కామెంట్ చేశాడు, ఇది రెఫరెండం తెలంగాణకు అని. అంటే రెఫరెండం అని అంటే కేసీఆర్ ఓడిపోతే ఇంకా తెలంగాణ వాదం లేదు అని, కేసీఆర్ గెలిస్తే తెలంగాణ వాదం ఉన్నదని. ఆయన అన్నమాట ఆయనకే రివర్స్ అయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలంతా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ముందు రోజు వరకు కూడా కాంగ్రెస్కు ప్రచారం చేసిన వాళ్ళు, అమ్మో కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ వాదన లేదంటారు, ఇంకా తెలంగాణ పరిసమాప్తం అవుతుంది, మనకు తెలంగాణ కావాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి పక్క నుండి ప్రచారం చేసిన వాళ్ళు, డబ్బులు పంచిన వాళ్ళు కూడా మొత్తము వన్ సైడ్ టీఆర్ఎస్కి ఓట్లేశారు. 2,03,000 ఓట్లతోని 2,03,000 ఓట్లతోని కేసీఆర్ గారు గెలిచారు. ఆయన ప్రూవ్ చేసిండు తెలంగాణ వాదం ఉన్నది అని. అన్న తర్వాత సరే కార్యక్రమాలు నడుస్తున్న క్రమంలో ఇక యూపీఏ తెలంగాణ ఇవ్వదు, ప్రణబ్ ముఖర్జీ రిపోర్ట్ ఇవ్వడం లేదు అనేది డిసైడ్ అయింది. అన్నమాట మీద నిలబడలేదు. ఎందుకు ఇట్లా జరిగింది అనేది మేము ఎంక్వైరీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి అడ్డుదలిగాడు. ఏమన్నాడంటే ఆయన, మీకు 5 ఎంపీలున్నారు, టీఆర్ఎస్కి ఉన్నది 5 ఎంపీలే, బట్ నా చేతిలో 25 మంది ఎంపీలున్నారు. ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా ఆయన మనుషులే కదా. ఒకవేళ టీఆర్ఎస్ 5 ఎంపీల కోసం మీరు లొంగిపోతే నేను 25 మంది ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటా. అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ పడిపోతుంది. అప్పుడు 25 మంది మద్దతు లేదు గవర్నమెంట్లో. ఇంకోటి ఆ పార్టీ ఎంపీలు ఆంధ్రలో, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు 25 మంది ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు 5 కదా టీఆర్ఎస్ గెలిచింది, ఓ మజ్లిస్, మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఆంధ్రలో కూడా వాళ్ళకి 18 సీట్లు ఏమో వచ్చినాయి. నాకు 27-28 మంది ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ 5 సీట్ల కోసం తెలంగాణ ఇస్తామంటే నేను గవర్నమెంట్ను పడగొడతాను. ఇది బ్లాక్మెయిల్ చేసిండు. బ్లాక్మెయిల్ చేసేవారు. సోనియా గాంధీకి ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. ఆ విషయం చెప్పదామే. దాంతో అంటే ఇప్పుడు మోడీ చంద్రబాబుకి లాస్ట్కి ఏమైందంటే ఇక తెలంగాణ వీళ్ళు ఇవ్వరు అనేది డిసైడ్ అయింది. ఇంకొక 1 ఇయర్ కూడా కాదు, 10 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది అనుకున్న సమయంలో, ఎప్పుడైతే ఎలక్షన్స్ మళ్ళీ 2009 ఏప్రిల్ మేలో వస్తున్నాయో అంతకంటే 10 నెలల ముందు కేసీఆర్ గారు ఏం చేస్తారంటే, తెలంగాణ వాదం ఎంత చేసినా కూడా ఇది కేవలం 2.5 జిల్లాలనే బలంగా ఉంది. ఇది వరంగల్, కరీంనగర్, కొంత నిజామాబాద్, కొంత మెదక్. ఈ 2.5-3 జిల్లాలనే బలంగా ఉంది. మిగతా తెలంగాణ అంతా కూడా, దక్షిణ తెలంగాణ కానీ ఇదంతా కూడా అంత బలంగా లేదు. రెండోది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకున్నారు. 26 మంది గెలిస్తే 10 మందిని కలుపుకున్నారు. 16 మందే ఉంటుంది. ఆ 16 మందిని రిజైన్ చేయించాడు కేసీఆర్. ఎందుకు? తెలంగాణ కోసం. 9 మంది ఓడిపోయారు, 7 గెలిచారు. అంటే 26 మంది ఫస్ట్ గెలిస్తే
10 మంది వెళ్ళిపోగా 16 మంది మిగిలితే 16 మందిని రాజీనామా 2008లో చేయించాడు. తెలంగాణ వాదాన్ని తెలంగాణ అంతా విస్తృతం చేయాలంటే ఇప్పుడు అందరు గెలుస్తారు, మళ్ళా గెలిస్తే కనుక తెలంగాణ వాదం బాగా బలంగా ఉన్నట్టు ఆయన ఎందుకు అనుకున్నాడు. రాజీనామా చేస్తాను, మంచి మెజారిటీతో కరీంనగర్లో గెలిచాడు కదా, ఈ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళీ గెలిపిస్తారనుకున్నాడు. రివర్స్ అయింది. కేసీఆర్కి మొదటి దెబ్బ. ఆయన వ్యూహం తప్పైంది. 16 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు, 7 మందే గెలిచారు. ఆ 9 మందిలో 5గురినేమో కాంగ్రెస్ గెలిపించుకున్నది, 4 టీడీపీ గెలిచింది. అవి అవి ఆ 9 కూడా టీఆర్ఎస్ సీట్లు. కాలం లెగలేసుకున్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి. తెలంగాణ వాదన లేదు, ఏం లేదు. అంటే కేసీఆర్ బాగా ఆలోచించాడు, ఎందుకు పోయినా ఈ సీట్లు అంటే తెలంగాణ మనం ఒక్కరమే అనట్లేదు, కాంగ్రెస్ తెలంగాణ ఆయనకు అర్థమైంది ఏంటంటే తెలంగాణకు అనుకూలంగా ఉండే ఓటు చీలిపోయింది. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా జై తెలంగాణ నినాదం ఇచ్చారు, వాళ్ళు కూడా గోడ్ల మీద మా ద్వారానే తెలంగాణ సాధ్యమని రాశారు, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. సో టీడీపీలో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా టీడీపీకి వేసుకున్నారు, కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్కి వేసుకున్నారు. అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యిండు, చాలా కన్ఫ్యూజ్ అయితే 9 మంది ఓడిపోయారు. అదే కరీంనగర్ పార్లమెంట్ సీటు కన్ఫ్యూజ్ కాలే, ఏకపక్షంగా సార్. ఇక్కడ ఏమైంది మరి, ఇంతమంది ఓడిపోయిందంటే తెలంగాణ ఓటు చీలొద్దు. మరి అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్కి ఎన్నికలు వస్తున్నాయి, తెలంగాణ ఓటు చీలొద్దు అంటే తెలంగాణ అనే వాళ్ళతోని ఐక్యం కావాలి, అలయన్స్ కావాలి. అది కనిపెట్టి చంద్రబాబు ఏం చేశాడు, దేవేందర్ గౌడ్ తెలంగాణ కోసం పార్టీ పెట్టాడు, ఇంకా పార్టీలు ఎవరు మిగిలేటట్లేరు. అందుకని ఆయన ఒక కమిటీ వేసి తెలంగాణకు అనుకూలంగా డిసిషన్ తీసుకున్నాడు. 2008 విజయదశమి రోజు, దసరా పండుగ రోజు తెలంగాణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయం తీసుకొని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్ ఇచ్చారు. అదివరకు వద్దని ఇచ్చారు, అనుకూలంగా ఇచ్చారు. సో ప్రో తెలంగాణ ఓటు చీలొద్దని చెప్పి కేసీఆర్ టీడీపీతో పొత్తుకుపోయాడు. ఎలక్షన్ నడుస్తున్న క్రమంలో అంటే నామినేషన్లు స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే ఇంకా కేసీఆర్కు మనము ఆయన మనుషులకు బీఫామ్ కేసీఆర్ ఇచ్చినా కూడా ఇంకో బీఫామ్ ఇచ్చి పోటీ పెట్టడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోయి టీడీపీ గెలుస్తుంది, టీడీపీ ఎక్కువ సీట్లలో గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, ఈ కేసీఆర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకొని, ఎందుకంటే సిపిఐ సిపిఎం కూడా మహాకూటమిలో ఉన్నాయి. ఆయన వంచన చేసి చాలా సీట్లల్లో టీఆర్ఎస్కి వదిలేసిన సీట్లల్లో టీడీపీ బీఫామ్స్ ఇచ్చాడు. పొత్తు సింక్రనైజ్ కాలేదు, దాంతో 10 మందే గెలిచారు. అప్పటికే తెలంగాణ వాదులలో ఒక నీరసం వచ్చేసింది. ఎందుకు వచ్చింది, ఒకటి ఉప ఎన్నికలు తెలంగాణ కోసమే పోయిండు, 16 మందిలో 9 మంది ఓడిపోయిండు, 4 ఎంపీలలో 2 ఓడిపోయిండు, 2 లక్షల మెజార్టీ వచ్చిన కేసీఆర్ లాస్ట్ దాకా గెలుస్తాడా ఓడతాడా అనే సందిగ్ధంలో ఉండి లాస్ట్కు కొన్ని 13,000 ఓట్లతో బయటపడ్డాడు. అంటే ఒక 1 ఇయర్లో ఎంత మార్పు. అయితే ఇట్లా ఉన్న పరిస్థితిని చూసి ఇక లాభం లేదు, ఏదన్నా చేయాలి. ఇప్పుడు ఎలక్షన్లలో కూడా 10 సీట్లే వచ్చినాయి టీడీపీతో పోతే. మళ్ళీ రాజశేఖర రెడ్డి భారీ మెజార్టీతో గెలిచాడు, గవర్నమెంట్ ఫామ్ చేసిండు. అక్కడ కూడా యూపీఏ 2 ఏర్పడ్డది. వాళ్ళు ఇవ్వమని చెప్పేసింది ఆల్రెడీ, ఫస్ట్ టర్మ్నే ఇస్తామని చెప్పి ఇవ్వలే. రాజశేఖర రెడ్డి అడ్డుపడ్డాడని సోనియానే చెప్పింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలిచాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక అందరికీ ఒక నీరసం వచ్చింది, కేసీఆర్తో సహా మా అందరికి కూడా. ఇక రాత్ తెలంగాణ ఆ టైంలో ఒక ఇంపార్టెంట్ రాజకీయ పరిణామం ఏంటంటే, అది దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినాక 5 నెలలే, సెప్టెంబర్ 2వ తేదీ 2009, 5 నెలలనే ఆయన చనిపోవడం జరిగింది. సరే, ఆయన కుటుంబానికి, రాష్ట్రానికి, ఆయన పట్ల నమ్మకాలు ఉన్న వాళ్ళకి అందరికి కూడా అదొక దుర్దినం. కానీ తెలంగాణకు ఒక శుభారంభంలాగా పరిణమించింది అది. అంటే ఆయన చనిపోవడమే మళ్ళీ కేసీఆర్ సార్కి ప్లస్ పాయింట్ అయింది. తెలంగాణ రావడానికి అదే ఒక మలుపు కదా.
కాకపోతే దాన్ని తనకు అనుకూలంగా ఎట్లా మలుచుకున్నాడు కేసీఆర్ అనేది చరిత్ర. కానీ రాజశేఖర రెడ్డి అనేవాడు బతికుంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాకపోతుండేనా? ఉద్యమం పెరిగేది బాగా, మళ్ళొక రూపం తీసుకునేది నక్సలైట్ ఉద్యమంలాగా, వైలెంట్ జరిగేది, చాలా బస్సులు దగ్ధమయ్యేది, చాలా ట్రైన్లు పడిపోయేది, చాలా జన నష్టం జరిగేది. ఎట్లా ఉండేదో తెలియదు ఆ పోరాటం. అది అడవిలో పోయి గెరిల్లా పోరాటం అయ్యేదా, లేకపోతే తెలంగాణ ప్రత్యేక దేశం కోసం పోరాటం జరిగేదా, అది మన ఊహాగానాలకు అందని విషయం. కానీ ప్రకృతి చాలా గొప్పది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది స్వప్నాన్ని, ఆకాంక్షలను ఎవరో ఒకరు అడ్డుపడితే అడ్డుపడ్డ వ్యక్తి మిగలడు. చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇది. ఇంతమంది ఆకాంక్షలకు అడ్డుగా నిలుస్తానన్న రాజశేఖర రెడ్డిని ప్రకృతి అడ్డు తొలగించింది. కానీ చాలా మంది అంటే ఆయన అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడ్డారు. నేను కూడా బాధపడ్డా. ఎందుకు తెలుసా? ఆయన దగ్గర ఉన్న ఒక్క మంచి లక్షణము ఏ రాజకీయ నాయకుని దగ్గర కనబడదు. లాయల్టీ. తనకు ఎవరైతే తన మనుషులు అనుకుంటాడో వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. అంటే అది అవసరం. ఒక రాజకీయ నాయకుడు తన కోసం నిలబడ్డ వాళ్ళను చివరిదాకా ఆదుకోవాలి. వాళ్ళకి ఆపదలో, కష్టాల్లో. దీక్షా దివస్కి ఉపయోగపడ్డ ఒక సంఘటన ఏంటంటే 2009 అక్టోబర్లో రాజశేఖర రెడ్డి చనిపోయినాక ఒక నెల రోజులకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ సంబంధించి 14F రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14F చట్టబద్ధమైందే. అంటే ఆ తీర్పు వల్ల తెలంగాణలో చాలామంది పోలీసులు కావాలనుకున్న వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. 14Fతో 14Fను కొట్టేయాల్సిన సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. అప్పుడు ఇక ఎన్జిఓలు, టీఎన్జిఓలు ప్రత్యేకంగా ఆ రోజున్న తెలంగాణ ఉద్యోగుల జాక్ విఠల్ మొన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే స్వామిగౌడు, దేవిప్రసాద్, అప్పుడున్న సుధాకర్, వీళ్ళంతా టీఎన్జిఓ నాయకులంతా కేసీఆర్ గారిని కలిసి ఇట్లా 14F అనేది ఒక మంచి అస్త్రం మనకు, దీని మీద ఇవాళ అందరినీ మనం ర్యాలీ చేయవచ్చు, స్టూడెంట్స్ను, ఎంప్లాయీస్ని. ఈ నినాదాన్ని తీసుకొని పోయినట్టయితే మళ్ళీ ఒకసారి తెలంగాణ వాదాన్ని లేపొచ్చు. టర్నింగ్ పాయింట్ 14F. ప్రభుత్వము పార్లమెంట్లో బిల్ పెట్టి 14Fను రద్దు చేయాలి. చేయకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు అవుతుంది. అది అమలు కావద్దు అనుకుంటే 14Fను రద్దు చేయాలి. ఆ నినాదంతో ఉద్యోగ గర్జన పెట్టారు సిద్దిపేటలో. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ మీటింగ్లోనే కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, ఇది ఆఖరి దక్క, లాస్ట్ అవకాశం తెలంగాణ కోసం. నేనే తెలుసుకుంటా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. ఈ మాట అన్నది ఉద్యోగ గర్జన సభ. మమ్మల్ని ఎవరిని అడగాల్సిన అవసరం రాలేదు ఆయనకు. నేరుగా స్టేజ్ మీద అనౌన్స్ చేసి ఎవరితో ఏం డిస్కస్ చేయాలి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు. మెసేజ్ ఇచ్చిండు. మెసేజ్ ఇచ్చిన తర్వాత అప్పటికే విద్యార్థులందరినీ బాగా చైతన్యవంతులను చేశాడు ఆయన. ఫస్ట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల అవసరం లేదు. ఎందుకంటే 69 ఉద్యమం విద్యార్థుల ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమం. అప్పుడు విద్యార్థులు ఒక సంవత్సరాన్ని నష్టపోయారు. విద్యార్థులు వస్తే వైలెన్స్ వస్తుంది. ఇది రాజకీయంగా మనం స్టేట్ ఫైట్ కానీ స్ట్రీట్ ఫైట్ కాదు. దీన్ని రాజకీయంగా నడుపుకోవాలి తప్ప మనం ఈ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం ద్వారా, వైలెన్స్ క్రియేట్ చేయడం ద్వారా మళ్ళీ అప్పుడు చెన్నారెడ్డిని, కొండ లక్ష్మణ్ బాపూజీని జైల్లో పెట్టినట్టు రాజమండ్రి జైల్లో పెట్టి ఉద్యమాన్ని నడిచేశారు. కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ విద్యార్థులు వస్తే వైలెన్స్ వస్తుంది. వైలెన్స్ వస్తే జైల్లో పెడతారు, ఉద్యమాన్ని లేకుండా చేస్తారు. 69లో అట్లనే వచ్చేసి. కాబట్టి విద్యార్థులు అవసరం లేదు. ఇలా వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం కానీ పోరాటాలకు వద్దు అనేది ఒకరోజు కూడా తరగతులు బహిష్కరించకుండా, ఒక నెత్తురుచుక్క రాల్చకుండా తెలంగాణను తీసుకురావాలనేది ఆయన గాంధీయన్ పద్ధతిలో శాంతియుతంగా పోవాలి. 69లో జరిగిన వైలెన్స్ రాకూడదు. అట్లా ఆయన ప్లాన్ చేశాడు. ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ ఇయ్యనన్నదో ఇంకా ఆయన డిసైడ్ చేసుకున్నాడు విద్యార్థులను ఇన్వాల్వ్ చేయాల్సిందే.
సో 2007-8లో విద్యార్థుల కోసం తెలంగాణ భవన్లో ఫస్ట్ ఒక నెల 2 నెలల పాటు అన్ని కాన్స్టిట్యున్సీలలో విద్యార్థులను పిలిచి శిక్షణా తరగతులు ఇప్పించాడు మాతోనే. జయశంకర్ గారు, మల్లెపల్లి లక్ష్మి, ప్రొఫెసర్ కోదండ రామ్, నేను, ఇంకా కొంతమంది ప్రముఖులు, నందిని సిద్ధారెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అందరితో ట్రైనింగ్ ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత తెలంగాణ యావత్ విద్యార్థి లోకం అంతా కూడా ఒక్కసారి ఈ చైతన్యంతో వాళ్ళు ఇక ఏ కార్యక్రమం ఇచ్చినా చేసేటట్టు తయారయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అది తాలూకా లెవెల్లో కూడా ఇచ్చారు. కాన్స్టిట్యున్సీ కూడా పోయి ఇక్కడ కొద్దిమందే వస్తారు కదా హైదరాబాద్కి, మిగిలిన వాళ్ళను కాన్స్టిట్యున్సీలలో క్లాసెస్ పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులను చైతన్యవంతులను చేశాడు. ఈ ఉద్యోగ గర్జన జరిగిన తర్వాత ఆ విద్యార్థులంతా యాక్టివేట్ అయ్యి విద్యార్థి జాబ్ పెట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి విద్యార్థి జాక్ అంటే కోదండరామ్ జాక్ తర్వాత చాలా కాలానికి వచ్చింది. ఇది నవంబర్ 21 నాడు ఏర్పాటు చేశారు. నవంబర్ 29 నిరాహార దీక్ష పోయింది కేసీఆర్. నవంబర్ 21 ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి జాక్ ఏర్పడ్డది. నవంబర్ 29 నాడు దీక్షా దివస్ ప్రారంభమైన రోజు అది వాళ్ళ చరిత్రలో ఎందుకు మిగిలిపోయింది అంటే ఆ రోజు ఒక 4 సంఘటనలు మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి, పీస్ఫుల్గా కేసీఆర్ను నిరాహార దీక్ష చేసుకొని ఇస్తే అది ఇంకో తీరు ఉండేది. రోషయ్య ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యాడు. తీగలగుట్టపల్లిలో టీఆర్ఎస్ ఆఫీస్లో కేసీఆర్ అక్కడే ఉండి ఉదయమే జయశంకర్ గారిని నింటబెట్టుకొని కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఆ రోజున్న కొంతమంది నాయకులు, విజయరామారావు గారు, గుండె విజయరామారావు, అట్లాగే కనిపోయిన రాజయ్య యాదవ్, ఇట్లాంటి వాళ్ళు అందరితో పాటు బయలుదేరాడు. కరీంనగర్ దాటి సిద్దిపేట దిక్కు టర్న్ అయ్యే టైంకి పోలీసులు వచ్చి అక్కడ అలుగునూరు దగ్గర ఆపి ఆయనను, జయశంకర్ గారిని కిందికి దించేసిండు. ఆయనను తీసుకొని ఖమ్మం వెళ్ళిపోయాడు. నేను అదే అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే సమైక్య పాలన అప్పుడు అలాంటి టైంలో దీక్షకు అసలు పర్మిషన్ ఇచ్చిండ్రా? ఇంకోటి ఏంటంటే పోలీసుల ఆంక్షలు ఎట్లా ఉండే, ఇయ్యలేదు. అసలు ఎట్లా ముందుకు పోయి మీరు దీక్ష వరకు? అదే అక్కడ ఆపేశారు. ఆపేసి ఇటు సిద్దిపేట దిక్కు రానియకుండా కరీంనగర్ అలుగునూరు దాటిన తర్వాత స్ట్రైట్కి పోతే వరంగల్, రైట్కి పోతే హైదరాబాద్. సిద్దిపేట హైదరాబాద్ రూట్లో ఉంటుంది. రంగదామపల్లి అని సిద్దిపేటలో మెయిన్ హైవే పక్కన అక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది. దాని పక్కనే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు కేసీఆర్ కోసం. హరీష్ రావు గారు అక్కడ క్యాంప్ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే కూడా అక్కడ. ఆడికి రానియకుండా ఆయన ఖమ్మం తీసుకెళ్లారు. జయశంకర్ గారిని వరంగల్లో మధ్యలో వదిలేశారు. ఆయన వెంబడి ఇంకో వెహికల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు వీళ్ళంతా ఆయనను ఫాలో అయ్యిండు. ఆయన పోయి అక్కడ నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు ఖమ్మం. అందరికీ ఒక భయం ఉండేది, రాజమండ్రి తీసుకెళ్తారా అని. ప్రచారం కూడా అట్లే అయింది. మీడియా వెహికల్స్ అన్నీ ఫాలో అయినాయి, ఆపకుండా తీసుకెళ్తున్నారు. ముందు అనుకున్నారు వరంగల్లో ఆపుతారు అనుకున్నారు, వరంగల్లో ఆపలేదు, ఖమ్మం బాట పెట్టారు. అప్పుడు అందరూ రాజమండ్రి తీసుకెళ్తారు, చెన్నారెడ్డిని ఎట్లయితే అప్పుడు జైల్లో పెట్టారో అట్లనే పెడతారు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్లారు. జయశంకర్ గారిని మధ్యలో హన్మకొండలో దించారు. వెనకాల కెప్టెన్ లక్ష్మీకాంతారావు వీళ్ళంతా కూడా ఆ కారును ఫాలో అయ్యారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఖమ్మం పోయిన తర్వాత అక్కడ ఒక కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి జైల్లో, ఖమ్మం జైలుకు తరలించారు. సరే, అక్కడ జైలు కొత్తగా నిర్మాణం అవుతున్న స్థలం, అది కన్వీనియంట్గా లేదు. సో ఆ రోజు ఖమ్మంలో కూడా న్యూ డెమోక్రసీ అనే ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ, ఈ సంధ్య, గోవర్ధన్, సూర్యం వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే అక్కడ లోకల్గా బలంగా ఉన్న పార్టీ అది, పోటు రంగారావు గారు వీళ్ళంతా అక్కడ పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు కేసీఆర్ని విడుదల చేయాలని చెప్పేసి. వాళ్ళు అంతకుముందు తెలంగాణకు అనుకూలంగా లేకుంటే సమైక్య వాణి వినిపించిన వాళ్ళు, బట్ కొద్ది రోజుల ముందే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సపోర్ట్గా. సో వాళ్ళు ఒక పెద్ద ఫోర్స్గా ఉద్యమంలో జాయిన్ అయ్యారు ఆ రోజు. సో అదే రోజు రాత్రి కేసీఆర్ గారిని హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలించిన తర్వాత సార్ అక్కడ నిరాహార దీక్ష ఆయన మొదలుపెట్టాడు, కంటిన్యూ చేశాడు. సెకండ్ డే మంచినీళ్ళు ఇవ్వాలనే దాంతో గోళీ ట్యాబ్లెట్ వేసి మంచినీళ్ళు ఇవ్వబోయి మంచినీళ్ళ బదులు జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ ఇచ్చే వరకు అది పెద్ద సంచలనమైంది. కేసీఆర్ దీక్ష విరమించాడని గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళే ప్రచారం చేశారు. ఆ విజువల్స్ అన్నీ రిలీజ్ చేశారు. ఆ జ్యూస్ తాగిండు, దీక్ష విరమించాడు, తెలంగాణ ద్రోహి అని చెప్పి గద్దరు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి కేసీఆర్ శివయాత్రే చేశాడు డైరెక్ట్గా. సరే, ఆయనకు వెంటనే విషయం తెలిసింది.
తనకు నీళ్ళు ఇస్తామని చెప్పి జ్యూస్ ఇచ్చి పోలీసులు ఇట్లా ఫొటోస్ రిలీజ్ చేశారు, మీడియాలో వస్తున్నది అంటే అప్పుడు వెంటనే ప్రకటించాడు. అక్కడ ఉన్న విజయరామారావు, హరీష్ రావు నిరాహార దీక్ష విరమించలేదు, కంటిన్యూ చేస్తున్నాడు హాస్పిటల్లో అని. దాంతో మళ్ళీ ఒకసారి అయితే దీక్షా దివస్ ఇంపార్టెన్స్ ఏంది, ఈ టాపిక్లోకి వద్దాం. నవంబర్ 29కు ఉన్న చారిత్రక ప్రాధాన్యత ఏంటి? మొట్టమొదటిసారిగా ఈ దీక్ష స్టార్ట్ అయిన తర్వాత 10 రోజుల్లో 11వ రోజు డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి యూపీఏ కమిటీ ఏర్పాటు, యూపీఏ ప్రభుత్వం యొక్క దాని చైర్మన్గా సోనియా గాంధీ ఉన్నారు. యూపీఏ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పి కేసీఆర్ గారిని నిరాహార దీక్ష విరమించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. దానికి కారణం ఏంటి అంటే నవంబర్ 29 కేసీఆర్ ఆమరణ దీక్ష. ఆ దీక్ష విరమించడానికి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటన చిదంబరంతో కేంద్ర హోంమంత్రి ఆయనతో చేయించడం అనేది ఇది ఒక హిస్టారికల్. ఇవాళ చాలామంది అంటారు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, తెలంగాణ మేము మద్దతు ఇస్తేనే వచ్చింది, కేసీఆర్ ఒక్కంతో వచ్చిందా? చాలా మంది అంటారు. మరి ఆ నిరాహార దీక్ష కేసీఆర్ మొదలుపెట్టకపోతే ఆ ప్రకటన వచ్చేదా? ఆ ప్రకటన రాకపోతే సోనియా గాంధీ తన మాటను నిలబెట్టుకునేదా? తెలంగాణ ఇచ్చేదా? అంటే దీనికి ఇగ్నైట్ ఎక్కడ జరిగింది? ఇగ్నైట్ చేసింది ఎవరు అంటే కేసీఆర్ గారు. సార్ అన్ని రోజులు అంటే 29th నవంబర్ నుంచి డిసెంబర్ 9th అంటే ఆల్మోస్ట్ 11 రోజుల్లో చాలా ఆరోగ్యం కూడా చాలా వరకు క్షీణించి చాలా పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అంటే చాలా మంది బలిదానాలు కూడా చేసుకున్నారు అన్నారు. సో ఆయనకి ఎప్పుడు మీరు అడ్వైజ్ చేయలేదా? అంటే మీరు అందరు పక్కనే ఉన్నారు కదా, అంటే విరమించుకోమనో లేకపోతే నేను కూడా చెప్పాను, నేను పర్సనల్గా చెప్పాను, జయశంకర్ గారు చెప్పారు, ఎవరని చెప్పినా వినలేదు. ఆయన చంపేస్తారని కూడా చెప్పాను నేను, వీళ్ళు చంపేస్తారు. మీరు చెప్పిన పేర్లల్లో ఎప్పుడైనా జయశంకర్ సార్ అంటున్నారు, ఎక్కడ ఎంబడే అంటున్నారు, మీరు కూడా ఎంబడే ఉన్నాడు. కోదండరాం సార్ లేడా సార్? ఉన్నాడు, కోదండరాం సార్ కూడా వచ్చి, అంటే ఇంకప్పుడే జేఎస్ ఏర్పడలేదు, బట్ కోదండరాం సార్ తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్ ఉండే కదా, దాని మెయిన్ లీడర్గా మల్లెపల్లి లక్ష్మయ్య, వాళ్ళు కూడా అడిగారు. అయితే వైలెన్స్ కూడా అయింది కదా నిమ్స్ ఎదురుగా, పంజాగుట్లో పెద్ద వైలెన్స్ జరిగింది, షాపులు అన్ని ధ్వంసమైనవి. ధ్వంసమైనాకనే అఖిలపక్ష మీటింగ్ పెట్టింది గవర్నమెంట్. పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మేము తెలంగాణకు అనుకూలం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు ఒక మజ్లిస్ లోక్సత్తా జయప్రకాష్ తప్ప అందరు తెలంగాణకు అనుకూలమని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ చిదంబరం తోటి అది అనిపించిన అంటే మీన్స్ ఆమోదం చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరంతా? అంటే అందరం కూడా ఒక పండుగ వాతావరణం, ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కేసీఆర్ గారు దీక్ష విరమించారు. ఆయన దీక్ష విరింపజేయడానికి కోదండరాంతో సహా మందకృష్ణ మాదిగ ఉద్యమ నాయకులు అందరూ కూడా నిమ్స్కు వచ్చారు, దీక్ష విరింపజేశారు. బట్ ఆ రోజు రాత్రి 2 గంటలకి ఒక ఛానల్లో లైవ్ ప్రోగ్రాంలో నేను 1-on-1గా యాంకర్తో మాట్లాడుతున్నప్పుడు నాకెందుకో ఒక అనుమానం వచ్చి, ప్రకటన అయితే చేశాడు చిదంబరం, కానీ ఎందుకో ఒక అనుమానం అయితే వస్తున్నది, తెలంగాణ సాధ్యమవుతుందా కాదా ఈ ప్రకటనతో? అంటే ప్రకటన చేసి కూడా దీక్ష విరమింపజేసి మళ్ళీ వెనక్కిపోయే అవకాశం కూడా ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పండుగ చేసుకుంటున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీలో అంతా కూడా బాణసంచా పేలుస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు. 2 గంటల రాత్రి కూడా లైవ్లో అన్ని ప్రోగ్రామ్స్ టీవీలు టెలికాస్ట్ చేస్తున్నాయి. కానీ నాకు ఎక్కడో ఒకడ అనుమానం ఉండి నేను లైవ్లోనే చెప్పేశాను, వీళ్ళు మాట ఇచ్చినా కూడా నిలబెట్టుకోవడానికి మళ్ళీ మనం పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. మరి అదే జరిగింది, అదే జరిగింది తెల్లవారి. ఎందుకంటే ఇచ్చిర్రు సార్, లగడబాటి రాజగోపాల్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, మూకుమ్మడిగా రిజైన్ చేస్తాము అని చెప్పేసరికి సో మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అసలు అప్పుడు కేసీఆర్ సార్ రియాక్షన్ ఏంటి? యాక్చువల్గా ఏం జరిగిందంటే తెలంగాణ అంతా ఒక పండుగ వాతావరణంలో ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, ఇక్కడ మాట ఇచ్చిండు తెలంగాణకు అనుకూలమని. దానివల్ల సోనియా గాంధీ ఏమనుకున్నదంటే
తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీ ఏమో తెలంగాణకు అనుకూలంగా మాట ఇచ్చింది. మేము తెలంగాణకు వ్యతిరేకంగా అనుకూలం అని చెప్పింది. తెలంగాణ ఇస్తామని చెప్పి కేసీఆర్తో పొత్తు కలిసి యూపీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసి కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో చెప్పించి మనం తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసినాం. మోసం చేసిన టీడీపీ ఇస్తా అన్నప్పుడు మనం ఎందుకు వ్యతిరేకంగా ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు చర్చ పెట్టి మనం మాట నిలబెట్టుకోవాలని చెప్పి గట్టిగా పట్టుబట్టింది ఆమె. అయితే ఆ తదనంతరం జరిగిన దానిలో అంటే కొద్దిగా లోతుగా ఆలోచిస్తే సోనియా గాంధీని తప్పట్టడానికి ఏం లేదు ఆడ. ఎందుకంటే ఈ డ్రామా నడిపిందంతా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్ళి బస్సులు పంపించి ఆంధ్రాలో బస్సులు ఏర్పాటు చేసి టీడీపీ కాంగ్రెస్ లీడర్లు అందరినీ అదే బస్సులో ఎక్కించి ఊరు తిప్పి ఒక కృత్రిమ ఉద్యమానికి తెరదీశాడు. ఆ ఉద్యమాన్ని చూసి సోనియా గాంధీ భయపడలే. మళ్ళీ డిసెంబర్ 23 నాడు నేనేమనుకుంటున్నా అంటే మీరే అంటారేమో, ఎందుకంటే డిసెంబర్ 9th ఒక కీలక ఘట్టం మీరు చేసినటువంటి దాంట్లో. సో అది దాంట్లో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనక్కి తీసుకోవడం కారణం ఏంటి? ఏమన్నా దానికి కారణం ఏంటి అంటే ఆంధ్రలో ఏదో ఉద్యమం వచ్చింది కాదు, ఏది కాదు. లగడపాటి రాజగోపాల్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కాంగ్రెస్ ఎంపీలు అందరితోని ప్రాపర్ ఫార్మాట్లో రాజీనామాలు చేయించాడు ఎంపీలతో. ఈ రాజీనామాలని స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్కి ఆమోదించక తప్పని పరిస్థితి. ఆ రాజీనామాలు ఆమోదిస్తే గవర్నమెంట్ ఉండదు. గవర్నమెంట్ ఉండకపోతే తెలంగాణ ప్రకటన ఎట్లా అమలవుతుంది? గవర్నమెంట్ పడగొడితే ఇచ్చిన ప్రకటన అమలు కావాలంటే బిల్లు పెట్టాలి కదా. బిల్లు దాకానైతే గవర్నమెంట్ ఉండాలి కదా. మరి లగడపాటు చేసిన ప్రయత్నం వల్ల ప్రభుత్వమే పడిపోతుంది. ఆ మాట చెప్పలేక సంప్రదింపుల పేరుతోని వాయిదా వేశారు. దీక్షా దివస్కి ఉన్న ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే, అంటే ఒకటేమో ఆనాడు దీక్ష చేసిండు కాబట్టి 9 నాడు ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ఇచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సోనియా గాంధీ ఎన్నికలకు ముందు సిద్ధపడ్డది. కాబట్టి దానికి నవంబర్ 29 టర్నింగ్ పాయింట్. రెండవది, స్తబ్దంగా ఉన్న తెలంగాణలో నవంబర్ 29 నాడు జరిగిన పరిణామాలు తెలంగాణలో అగ్గి రాజేసినాయి. ఒకటి, ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పడ్డ విద్యార్థి జాక్ కేసీఆర్ అరెస్టును ప్రొటెస్ట్ చేసినాయి. ఆ రోజు లాఠీ చార్జీ టీవీలన్నీ టెలికాస్ట్ చేసినాయి. స్టీఫెన్ రవీంద్ర నాయకత్వాన ఇతర పోలీసు అధికారులు బాల్క సుమాన్ ఒంటి మీద 29 దెబ్బలు పడ్డాయి. ఒక్కొక్క దెబ్బకు ఆయన ఎట్లా తల్లడిల్లిండో టీవీలు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, 28 దెబ్బలన్నీ వేసుకుంటా ఎక్కడెక్కడ ఎట్లెట్లా కొట్టిళ్ళు. బాలలక్ష్మి తర్వాత ఆ రోజున్న విద్యార్థి నాయకులు ఎంతమందిని దారుణంగా కొట్టిళ్ళు అనేది తెలంగాణ విద్యార్థి లోకం అంతా కదిలేటట్టు చేసింది. సబ్బండ వర్గాలల్లో తెలంగాణ స్తబ్దంగా ఉన్న తెలంగాణను ఒక్కసారి లేపింది. అది నవంబర్ 29. మూడవది, సరే ఒక విషాదమైన ఒక చేదు వార్త అయినా శ్రీకాంతాచారి మంటల్లో తలగబడడం. ఆయన తనకు తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మంటల్లో ఆయన కాలిపోతున్న దృశ్యం ఎల్బీ నగర్ చౌరస్తాలో అది ప్రతి ఒక్కరిని కండతడి పెట్టించింది. అంటే ఒక్కసారి తెలంగాణ భగ్గుమనడానికి దీక్షా దివస్ కారణం. ఆ రోజు బాధపడ్డ వాళ్ళు, తెలంగాణ కావాలన్న వాళ్ళు, కేసీఆర్ దీక్షకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, మొత్తం తెలంగాణ. తర్వాత నిమ్స్లో కేసీఆర్ చావు బతుకుల్లో ఉంటే మంత్రులందరూ వచ్చి కట్టగట్టుకొని వచ్చి రిక్వెస్ట్ చేసిన తెలంగాణ మంత్రులు. హోమ్ మినిస్టర్ రావాలంటే సబితా ఇంద్రారెడ్డి, సార్ మీరు దీక్ష విరమించండి అంటే, నా దగ్గర కాదు మీరు వచ్చి చెప్పేది, మీ హైకమాండ్ దగ్గర పోయి తెలంగాణ ఇమ్మని చెప్పండి అన్నాడు. అందుకే ఇవాళ దీక్షా దివస్ జరుపుకోవాల్సింది ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు కాదు. అది కేసీఆర్ నిరాహార దీక్ష చేసినా కూడా యావత్ తెలంగాణ ఇది ఒక చారిత్రాత్మక దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, కాంగ్రెస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి తెలంగాణ కోసం నిర్ణయం తీసుకున్న
దీక్షా దివస్ సందర్భం. టీఆర్ఎస్ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి సెలబ్రేట్ చేయాలి దీన్ని. ఓకే. అయితే నిరాహార దీక్ష చేసింది కేసీఆర్ కాబట్టి వాళ్ళు వెనుక పోతున్నారు. దీనివల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి? ఇదే దీక్షా దివస్ను టీఆర్ఎస్ ఖాతాలో వేసేసిండ్రు వాళ్ళు. ఓన్లీ టీఆర్ఎస్ ఒక తెలివైన రాజకీయ నాయకుడు అయితే అట్లా వేస్తాడా? దీక్షా దివాస్ చేసి దీక్షా దివస్ను ఐజాక్ చేయాలి, కానీ దీక్షా దివస్ను టీఆర్ఎస్ ఖాతాలో వేసేసింది. ఇప్పుడు అది టీఆర్ఎస్కి ఏమవుతుంది? ప్రతిపక్ష పార్టీగా మొదటిసారి దీక్షా దివస్ మీకు గుర్తుండాలి, నవంబర్ 30 నాడు ఎన్నికలు జరిగినాయి పోయిన సంవత్సరం. తెల్లారితే ఎన్నికలు కదా, అంతటా ప్రొహిబిషన్ ఉంది. ఎక్కడ కూడా ఎలక్షన్ కంటే ముందు రోజు ఎట్లుంటుంది? అప్పుడు దీక్షా దివస్ జరుపుకోలేదు ఎక్కువ. మొదటిసారి ప్రతిపక్షంలో ఉండి ఇవాళ తన క్యాడర్ని అంతా సమాహితం చేసుకోవడానికి దీన్ని ఒక అడ్వాంటేజ్గా టీఆర్ఎస్ భావిస్తున్నది. ప్రతి మండల కేంద్రంలో, ప్రతి డివిజన్లో ఇవాళ దీక్షా దివస్ జరుపుతున్నారు. యాక్చువల్గా ఈ తెలంగాణ దీక్షా దివాస్ టార్గెట్ ఇప్పుడు మీరు ఈ సెలబ్రేషన్స్ యాక్చువల్గా ప్రజలంతా కూడా దీక్షా దివస్ జరుపుకున్నట్టయితే ఇది ఒక విషాద దినం కాదు, ఒక పండుగ దినం. సరే, అన్ఫార్చునేట్గా శ్రీకాంతాచారి మంటల్లో తలగబడ్డ రోజు కావచ్చు, బాలకసుమన్ను విపరీతంగా బాలకసుమన్తో పాటు విద్యార్థి లోకాన్ని దెబ్బలతో బాధ పెట్టిన రోజు కావచ్చు, కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజు కావచ్చు. కానీ ఒక విషాదకరమైన రోజును ఒక చారిత్రాత్మక దినంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి చరిత్రలో చాలా అరుదుగా ఉంటుంది. అది దీక్షా దివస్. ఇవాళ సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే చిరకాల ఆకాంక్ష తెలంగాణ. అది సాధ్యం కావడానికి ఒక మలుపు నవంబర్ 29. దానికి కారణమైన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ఇది చరిత్రలో ఒక ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజు. 4 కాలాల పాటు ఈ దినాన్ని పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి. సబ్బండ వర్గాలు ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇచ్చినట్టే ఇచ్చిరు ఒక ప్రకటన, మళ్ళీ వెనక్కి తీసుకురు. ఇది ప్రధానమైన ఘట్టం అని మీరు అనుకుంటారు, కానీ మరి దీన్ని ప్రధానమైన ఘట్టమే అనుకుంటున్నారా, లేదంటే కాంగ్రెస్ చేసిన ద్రోహం అనుకుంటున్నారా వెనక్కి తీసుకోవడానికి? లేదమ్మా, వాళ్ళ పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సోనియా గాంధీ ఇచ్చేది తెలంగాణ. ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోతే తెలంగాణ ఇచ్చే అవకాశం లేదు కదా, కాబట్టి టైం కోసం వెయిట్ చేసిందాం. ఇప్పుడు దీనివల్ల నష్టం ఎవరు జరిగిందంటే, ఒకటి 1200 మంది విద్యార్థుల బలిదానాలు, యువతి యువకుల బలిదానాల వల్ల అదొక తీరని లోటు తెలంగాణ, తీరని లోటు తెలంగాణ. అదే అంటున్నాను సార్, ఎందుకంటే 2009 ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడంతో ఒక విద్యార్థి లోకం మొత్తం కంప్లీట్గా ఎక్కువ యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ తర్వాత కంప్లీట్గా వన్ సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది అంతా. మళ్ళీ ఆ వెళ్ళిపోగానే అసలు కేసీఆర్ సార్ ఏమనుకున్నారు సార్ అంటే, ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడంతో మనం ఏదైతే అనుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు, ఒక యువతరాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన ఆకాంక్షల్ని సిద్ధించుకోవాలనేసి, కానీ దానికి మొత్తం కంప్లీట్గా వ్యతిరేకంగా ఇట్లా ఆత్మ బలిదానాలు చేసుకోవడం ఇదంతా చూస్తుంటే సార్ యాక్చువల్గా ఒక నాయకత్వ వైఫల్యం కనబడుతుంది అక్కడ. కేసీఆర్ చాలా బాధపడ్డాడు. శ్రీకాంతాచారి చనిపోయిన రోజు కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు, ఏడ్చిండు. విద్యార్థుల బలిదానాలు వద్దన్నాడు. శవాల యాత్రల దగ్గరికి వచ్చాడు, శవాలను చూసి కంటతడి పెట్టిండు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇషాన్ రెడ్డి చనిపోయిన రోజు రోడ్డు మీద బైఠాయించి ఆ శవయాత్రల కాలినడకన్నా వచ్చిండు ఆయన. ఇవన్నీ ఒక సంఘటనలు. కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలంటే 1956లో హైదరాబాద్ స్టేట్ ని కలిపింది కాంగ్రెస్ పార్టీ. ఈ బ్యాక్గ్రౌండ్ వల్లనే మళ్ళీ మోసం చేస్తున్నది అనేది ఒకటి వచ్చింది. ఇక 1969లో ఉద్యమాన్ని అణచివేసింది ఆ కాంగ్రెస్ పార్టీ. 369 మంది ఉద్యమకారులను, విద్యార్థులను, వీళ్ళందరినీ బలిగొన్నది కాంగ్రెస్. అంటే వరుస మోసాల చరిత్ర తెలంగాణలో. ఈ ఒక సంతోషం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఈ విషాదము, ఈ పిల్లల చావులు, వాళ్ళనైతే మనం తిరిగి తీసుకురాలేం కదా. ఆ బాధ అయితే ఎప్పటికీ ఆ చంద్రునిలో మచ్చ ఎట్లయితే మిగిలిపోతుందో, చంద్రశేఖరరావు ఉద్యమంలో కూడా ఈ మచ్చ ఎప్పటికీ చెరపలేని విషాదకరమైన మచ్చ. కానీ ఉద్యమం గురించి అప్పటి అంటే నేటి తరానికి చాలా వరకు తెలియదు కదా సార్. ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది ఇప్పుడున్నటువంటి యువతకి. సో అప్పుడు మీరు అన్నారు, మనం ఫస్ట్ క్వశ్చన్కే అన్నారు, అప్పుడు 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఓట్లేసే స్టేజ్కి ఎదిగిర్రు, వాళ్ళకు ఉద్యమం గురించి తెలవాలన్నారు కదా. నిజంగా సింప్లిఫైజ్ చేసి చెప్పాలంటే నేటి తరానికి ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే క్లుప్తంగా చెప్పండి ఒక మాట. అంటే తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. తెలంగాణ ప్రజలందరూ
ఈ స్వాతంత్రం యొక్క స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది జూన్ 2 నాడే. తెలంగాణ సార్థకమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ రోజే. ఇవాళకి కూడా చాలా దేశాల నుంచి జూన్ 2కి ఇన్విటేషన్ వస్తుంది. నేను అసలు జూన్ 2 చాలా తక్కువ సార్లు తెలంగాణలో ఉన్నా ఈ 11 ఏళ్లలో. ఎప్పుడు విదేశాలలో సెలబ్రేట్ చేసుకోవడమే. అంటే ప్రపంచం అంతా ఒక పండుగ దినంగా జరుపుకుంటున్నది. ఇక్కడ ఆగస్టు 15కి పెద్ద ప్రాధాన్యత లేదు ఇక్కడ. ఎందుకంటే ఆగస్టు 15 నాడు ఇక్కడ నిర్బంధం. సెప్టెంబర్లో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో కానీ ఇక్కడ నిజాం గవర్నమెంట్ పోయి భారత ఆర్మీ చేతుల్లోకి ఈ ప్రాంతం పోయింది. నిజమైన స్వాతంత్ర దినం జూన్ 2 ఇక్కడ. అయితే ఇవాళ చరిత్రలో మనం స్మరించుకోవాల్సిన ఘట్టాలు చూసినప్పుడు తెలంగాణ ఎట్లా నిజాం కాలంలో పెనం మీద ఉంటే సమైక్య రాష్ట్రంలో పొయ్యిలో పడ్డది. అంటే పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది. పొయ్యిలో పడ్డ ఆ తెలంగాణను బయటికి తీసి మళ్ళీ దాని జవసత్వాలు ఇచ్చి ఈ 10 ఏళ్లలో ఒక అద్భుతమైన తెలంగాణగా తీర్చిదిద్దిన క్రెడిట్ కేసీఆర్ గారికి వస్తుంది. ఇంకొక గొప్ప క్రెడిట్ ఏంటంటే ఒక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన ఏ వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలే, కేవలం కేసీఆర్. ఫజల్ కమిషన్ 1956 రాష్ట్రాల ఏర్పాటు తర్వాత మొదటి ఎస్ఆర్సి 14 రాష్ట్రాలు ఈ దేశంలో ఏర్పడ్డాయి. తర్వాత ఇంకొక 15 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 15 రాష్ట్రాల కోసం పోరాడిన ఏ వ్యక్తి ముఖ్యమంత్రి కాలే, కేవలం కేసీఆర్. అంటే రాష్ట్రం తెచ్చిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే, సారథి ఆయనే ముఖ్యమంత్రి. అందుకే ఆ బాధ తెలుసు కాబట్టి తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లె తిరిగినప్పుడు ఆత్మహత్యల ఘోష, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, చేనేతకారుల ఆత్మహత్యలు, గోల్డ్ స్మిత్ల ఆత్మహత్యలు, తేజాబ్ దాగి ఈ ఆత్మహత్యలన్నీ చూసి, ఎండిన భూములను చూసి, నెరలు బాసిన పొలాలను చూసి, దుబాయ్ బొంబాయి బొగ్గుబాయ్ అని చెప్పి వలసల గురించి ఆలోచించి అవన్నీ పోవాలని చెప్పి 10 ఏళ్లలో చాలా వరకు తను అనుకున్న లక్ష్యాలను నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్. ఇప్పుడున్న జనరేషన్కు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక బాధలో నుంచి, ఒక దుఃఖంలో నుంచి, లక్షలాది మంది కోట్లాది మంది కష్టాల్లో నుంచి వచ్చిన ఆవేదనల, ఆక్రందనల ప్రతిరూపమే తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమాన్ని సరైన దారిలో నడిపి, శాంతియుత పద్ధతిలో నడిపి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలని ఫలంగా పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తి, 10 ఏళ్ళు కష్టపడి తెలంగాణను ఒక లెవెల్కి తీసుకెళ్ళిన వ్యక్తి. ఈ ఫలితాలు కొనసాగాలంటే ఈ యూత్లో, ఈ ప్రజల్లో ఇవన్నీ తెలవాలి. తెలంగాణ ప్రజలు ఎంత కష్టపడ్డారు, ఎంత గోసపడ్డారు, ఉద్యమం కోసం ఎంత తపన పడ్డారు, ఉద్యమంలో చావు బ్రతులో పోరాడి జీవన్మరణ పోరాటం చేసి ఎట్లా తెలంగాణను సాధించారు. కేసీఆర్ ఒక్కరితో రాలే, కేసీఆర్ లీడర్. బట్ సబ్బండ వర్గాలు అందులో పాల్గొంటేనే కదా వచ్చింది. చిత్తు కాయిదాలు వేసుకునే వాడి దగ్గర నుంచి శ్మశానంలో శవం మంచి కాలిందా లేదా అని చూస్తే కాటి కాపరి నుంచి ఇలా ఐఏఎస్ ఆఫీసర్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంతమంది శ్రమ ఫలితం ఇది. కాబట్టి ఇంతమంది త్యాగ ఫలితం ఇది. ఆ తెలంగాణను నవలోపాలు కానియద్దు. ఆ తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చే విధంగా ఇవాళ యువత కానీ, ఈరోజు ఉద్యోగాలలో చేరుతున్న వ్యక్తులు కానీ, ఉద్యోగాల కోసం తప్పిస్తున్న వ్యక్తులు కానీ ఇది అర్థం చేసుకుంటేనే తెలంగాణ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. చరిత్రను స్మరించుకోకుంటే, చరిత్రను అర్థం చేసుకోకుంటే ఈ తరము భవిష్యత్తును నిర్మించలేదు. కాబట్టి భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రజల కలలు కన్న బంగారు తెలంగాణ కోసమైనా ఈనాటి తరం తెలంగాణ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. చరిత్రలో నవంబర్ 29 లాంటి అనేక ముఖ్య ఘట్టాలు ఉన్నాయి. వాటి గురించి ఒక అవగాహనతో ముందుకు పోయినట్టయితే తెలంగాణ 4 కాలాల పాటు తలమానికంగా భారతదేశంలో ఉండడమే కాదు, సుభిక్షంగా ఉంటుంది, సుఖశాంతులతో ఉంటుంది. మనకు అన్ని వనరులను ఉపయోగించుకొని ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను మనం తీర్చిదిద్దుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ ఉద్యమం గురించి, అట్లాగే దీక్షా దివాస్కి టార్గెట్, దాని ప్రధాన లక్ష్యం ఏంటి అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్కి అంటే నేటి తరానికి కూడా బాగా అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఒక టర్నింగ్ పాయింటే ఈ నవంబర్ 29th 2009లో ఏదైతే దీక్షకు కూర్చున్నారో కేసీఆర్, అదే టర్నింగ్ పాయింట్. కాబట్టి ఇది ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీకే చెందింది కాదు, యావత్ తెలంగాణ సమాజం చేసుకోవాల్సిన ఒక పండగ వాతావరణంగా కూడా, అట్లాగే ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చిందిగా కూడా వి ప్రకాష్ సార్ చెప్తున్నారు. ఇది సార్తో స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ ఇంకో గెస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం.